శుభోదయం అందరికీ. ప్రతిరోజులానే సూర్య భగవానుడు మనకి ఈ రోజుని ఇచ్చారు. అయితే ఈరోజు నేను ఒక అంశం మీద మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే, ఈ రోజుల్లో యువత దాదాపుగా అంటే 80 నుంచి 90% యువత సమయాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు, అంటే వేస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ యుగం అని చెప్పేసి ఫోన్లతో ఎక్కువసేపు గడపడం, పిచ్చి పిచ్చి తిండ్లన్నీ తింటాం. అంటే ఇన్ ద సెన్స్ మంచి హెల్దీ ఫుడ్స్ కాకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటాం, రాత్రిపూట నిద్ర ఎక్కువగా మేల్కోవడం, మానవ సంబంధాలు అంటే కమ్యూనికేషన్స్, హ్యూమన్ రిలేషన్స్, బంధువులు కానీ ఇంకా మిత్రులు పెద్దవాళ్ళతో గడపడం అనేది చాలా తగ్గించేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా తగ్గాయి. చేస్తున్నారు కొంతమంది ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నారు, కొంతమంది స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారు, కానీ ఆ నంబర్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, పార్క్లో చాలామంది పెద్దవాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ వాళ్ళ రెగ్యులర్ ఫిట్నెస్ మీద దృష్టి పెడుతున్నారు. కానీ యువత, ప్రత్యేకించి కాలేజ్ గోయింగ్ వాళ్ళందరూ కూడా ప్రతిసారి ఈ డిజిటల్ ఫోన్స్ మీద, అంటే ఆ పబ్జీ గేమ్స్ కానీ సమ్ అదర్ డిజిటల్ గేమ్స్ కానీ అర్ధరాత్రుల దాకా గేమ్స్ ఆడుకోవడము, పొద్దున్నే లేవకుండా ఎప్పుడో ఏ టైంకో లేవడము, మంచి ప్రోటీన్ ఫుడ్ కానీ ఫైబర్ ఫుడ్ కానీ తీసుకోకుండా ఏదో పిచ్చి పిచ్చి ఫుడ్ అంతా తినడము. సో ఇవన్నీ కూడా ప్రజెంట్ జనరేషన్ని క్వశ్చన్ మార్క్లో పెడుతున్నాయా అనిపిస్తుంది ఒకసారి. సో ఆలోచించండి, మనం ఎటు వెళ్తున్నాం అనేది. మన తాతలు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికారు. మన తల్లిదండ్రుల వయసు వచ్చేసరికి ఒక 60-70 ఏళ్ళు 75 ఏళ్ళు బతికారు. ఇప్పుడు మా తరం వచ్చేసరికి ఒక 60-65. కానీ ప్రజెంట్ వచ్చేటువంటి జనరేషన్ ఎంతకాలం బతుకుతుందో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మంచి తిండి లేదు, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఎన్విరాన్మెంట్ కూడా మనమే ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ నేచర్ని మనం కాపాడుకోలేకపోతున్నాం, వాటర్ బాడీస్ని కాపాడుకోలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా ఆలోచించిన అవసరం ఉంది. యువత అంతా కూడా ఏ వైపు ఆలోచించాలని కోరుకుంటూ, మీ రమేష్ ఆచార్య, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.